మనం ఎలక్షన్స్ పెట్టుకుని 5 సంవత్సరాల వరకు పార్లమెంట్ సభ్యులు ఏం చేయాలి, అసెంబ్లీ సభ్యులు ఏం చేయాలి, ప్రైమ్ మినిస్టర్స్ ఏం చేయాలి, ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి, పోర్ట్ఫోలియో మినిస్టర్స్ గారించి దాన్ని ప్రజాస్వామ్యం. అదేవిధంగా ప్రజల సమస్యలను దాని మీద డిస్కషన్ చేసుకుంటూ అవసరాలను బట్టి కావాల్సిన డబ్బులు ఇచ్చుకుంటూ ఫండ్స్ ఇచ్చుకుంటూ మనం డెవలప్ చేసేది. దాంట్లో భాగంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణించిన తర్వాత కీర్తి చేసిన మన్మోహన్ సింగ్ గారు కూడా ఎంత ఇబ్బంది అయినా పార్లమెంట్ డోర్స్ బంద్ చేసి బిల్లు పాస్ చేశారు. ఎందుకు? వందలాది మంది చనిపోయారు. 40 సంవత్సరాల కోరికను తీర్చుకోవడానికి మన అందరి ఆవేదనని అప్పుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత బిల్లు పాస్ చేసిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఎన్నుకున్న తర్వాత ఏదైతే మేము బంగారు తెలంగాణ ఎస్సీలకు 3 ఎకరాలు డబ్బులు పెంచము, ఇంటింటికి ఉద్యోగాలు, ఇటువంటి అన్ని చెప్పి ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వకుండా, ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వకుండా, ఏది లేక ఉన్న ఫ్యాక్టరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, తెలంగాణలో షుగర్ ఫ్యాక్టరీస్ రన్నింగ్ ఫ్యాక్టరీస్ 2015లో మన 3 దగ్గర కలిసి 10 లక్షలు అటువంటిది గొప్ప చెప్పి కేసీఆర్ ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుంది. ప్రభుత్వం ఈ దళితులు మాటలు ప్రజలు రైతులు వేసిన తర్వాత దాన్ని 360 కోట్లు చూసింది. అప్పుడు కేవలం పవర్ ప్లాంట్ కొరకు 8 కరోడ్ తీసుకుంటే 360 అయితే వాళ్ళు బ్యాంకర్స్ తో మాట్లాడి 1 టైం సెటిల్మెంట్ అని 190 crores ఖరీదు చేశారు. చేస్తే ఇప్పుడు షుగర్ కేన్ పెట్టాలంటే ఇంకా 2 years తర్వాత ఇవన్నీ దుర్మార్గం పనులు ఎవరు చేస్తున్నారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా వాళ్ళు చేసిన బంగారు తెలంగాణ అన్ని అందరికీ అప్పుడేమో తెలంగాణ వచ్చే వరకు అందరూ ముందు పెట్టారు, ఇది ఇంక్లూడింగ్ ప్రెస్. తెలంగాణ వచ్చినాక ఎక్కడైనా ప్రెస్లు రాస్తే ఈ ప్రెస్ ఎంత నడుస్తుందని అందరితో భయపడుతుంది. కాబట్టి ఈరోజు మన పుత్రుడు ఒక్కడే ఉన్నాడు. మన పుత్రుడు కేటీఆర్ గారు మేము ఏదైతే చెప్పామో ఒకటి చేస్తా వస్తున్నాము. మొన్న మీరు 15,000 ఇచ్చిండ్రు అంటే మేము 10,000 ఇచ్చారు, మేము 12,000 ఇస్తున్నాం. మీరు బోనస్ ఇవ్వాలి, మేము బోనస్ ఇస్తా ఉన్నాం. మేము ఏదైతే ఊరు పిల్లలు భూమి లేని వాళ్ళకు, ఉపాధి హామీ 10 వాళ్ళకు సంవత్సరం 12,000 ఇస్తామన్నాం.
ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఈ దళితులు సరే ఆ డబుల్ బెడ్రూమ్ కడితే అది కూడా క్వాలిటీ ఎక్కడైనా కట్టాం. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, కాన్స్టిట్యున్సీకి 3,500 అంటే బడ్జెట్ 150 crores. ఇవన్నీ ఎవరు మనం చేస్తున్నాం, మనం భవిష్యత్ పిల్లలు కూడా అదేవిధంగా చిన్న వాళ్ళకు ఇంకా ఎక్కడైనా సాయం కావాలంటే పని చేస్తాం. మీరు అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మీ స్వార్థాల కొరకు మీరు చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఇబ్బందులు అయితే ఎందుకైతే ఉన్నాయి. మీరు బంగారు తెలంగాణ అని చెప్పి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ నోర్లు పూపించి కేసులు బుక్ చేయించి మీ స్వార్థాల కొరకు పనికిరాని ప్రాజెక్టు పెట్టి 7 లక్షల కోట్లు బాకీ తీసుకొని మళ్ళీ ఇదే బాకీ కాకుండా కార్పొరేషన్స్ లో వేరే వేరే లేకుండా ఎక్కడ చూసినా బాకీలు పెట్టేసి ఒక బాకీలు కట్టడానికి మన ప్రజల కొరకు తెలంగాణలో నా ఎంప్లాయీస్ ఆఫీసర్లు సోదరులు వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకు 6,550 500 కోట్లు అయితే మంత్లీ సాలరీస్. ఈ పుణ్యాత్ములు దరిద్రులు చేసేది స్వార్థాల కొరకు కమిషన్ల కొరకు దానికి 6,500 కోట్లు కట్టాలి. ఈ బడ్జెట్ ఎంత 1,800 కోట్లు. మనం ఎంత సాలరీస్ కంపల్సరీ మనం ప్రజల కొరకు చేసేవాళ్ళు. ఈ దుర్మార్గం పనిచేసి నా ప్రజలకు వేసినాం అదంతా 6,500 13,000 కోట్లు దిక్కైంది. బ్యాలెన్స్ దాంట్లో మేము అన్ని వేసుకుంటాం. కాబట్టి తప్పనిసరిగా నేను మీ ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి దుర్మార్గులు మన తెలంగాణని పార్టీలో పడేసిన పార్టీ వాళ్ళు ఏది చెప్పినా మీరు ఆలోచించాలి, వాస్తవాలు ఏందని ఆలోచించి అటువంటి వాళ్లకు తప్పనిసరిగా మనం నిలదీయాలనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో ఒక టాయిలెట్స్ కూడా జరగలేదు. మేమందరం ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 14 ఓన్లీ టాయిలెట్స్కి ఇచ్చాం, రిపేర్స్కి ఇచ్చాం. టీచర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, నా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చిన్న వాళ్ళు చదువుతూ ఉంటాం, 75 మార్క్స్ కంటే తక్కువ రావద్దు. టీచర్లు 40 విజిట్ చేశాను. వాళ్ళందరూ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ కూడా పెట్టిస్తూ ఉన్నారు. అంటే మేము వాళ్ళందరికీ నా పిల్లలు పిల్లలు భవిష్యత్తు జరగడానికి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. మీరు ఇంకా పోవాలనేదా? మీరు అన్ని తప్పులు చేసి నా దగ్గర బోధన కాన్స్టిట్యూన్సీలో మీరు చేసిన పని ఒకటి, ఒక కాలువ ఉంటే కాలువ 20 years కాలువ చేయాలి. ఇటువంటి దుర్మార్గులు ఇంకా మాట్లాడదు, మీకు అర్హత లేదంటే మీ ద్వారా